వినాయక నగర్ ఉంటున్నామని తెలిపిన సంజీవ ఆర్థిక ఇబ్బంది వలన 60 గజాల ప్లాట్ ను అమ్మడం జరిగింది. కొనుగోలు చేసిన ఖలీం నిర్మాణం చేస్తున్నప్పటికీ కావాలని కొందరు కట్టకుండా ఇబ్బంది పెట్టడం జరుగుతుందన్నారు. భూమి రోడ్డు స్థలంలో లేదు, మా భూమిలోనే నిర్మాణం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్ అనుచరుడు ఎవరూ లేరు, కొనుగోలు చేసే అతనే నిర్మాణం చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ పరిధి రహమత్ నగర్ డివిజన్ లోని ఎస్పీఆర్ హిల్స్ వినాయక నగర్ లో నిర్మిస్తున్నారని కబ్జా స్థలం కాదని మీడియా సమావేశంలో తెలిపారు. మాపై తప్పులు ఆరోపణలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. 60 గజాల స్థలంలో గతంలో 30 సంవత్సరాల నుండి మేమే ఉంటున్నామని వాటర్ ట్యాంక్ అనేదే లేదు. ఎంఆర్ఓ అధికారులకు మరియు ఆర్డీఓకు పత్రాలు కూడా చూపించడం జరిగింది. దయచేసి మాకు అడ్డుపడకండి. డిఫామ్ పట్టా, నల్ల బిల్లు, కరెంట్ బిల్లు, ట్యాక్స్ పత్రాలు అన్ని ఉన్నాయి. మా స్థలంలో తప్పులు ప్రచారాలు చేయకండి అని తెలిపారు. 40 years నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం. నేను పుట్టక ముందు వచ్చింది ఇక్కడ. మీరు కావాలైతే బస్సు పెద్దలు ఎవరికన్నా అడగొచ్చు. నేను ఈడనే పుట్టినాను, మా అక్క ఈడనే పుట్టింది, మా తమ్ముడు ఎక్స్పైర్ అయిపోయాడు యాక్సిడెంట్ గా. బస్సు వాళ్ళందరికీ తెలుసు, బస్సులో నివాసం ఉంటున్న అందరికీ తెలుసు. మా ఆర్థిక పరిస్థితి మంచిగా లేక మేము ఇన్ని రోజులు కట్టుకోలేకుండే, అదేదో ఇప్పుడు మాతో అయినంత వరకు ఇప్పుడు దాన్ని పగలగొట్టి కట్టుకుందామని చూస్తున్నాం. నిన్న ఒక అలిగేషన్ లేపిర్రు, న్యూస్ పేపర్ లేపించారు. ఈ జాగా మీద వాటర్ ట్యాంక్ ఉండే, అది ఉండే, ఇది ఉండే, సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో వేరే ఎవరో కడుతురు, అది ఇది అని చెప్తున్నారు. అదంతా ఫ్రాడ్. అది వాళ్ళంతా చెప్పేది అంతా అబద్ధము. ఇది మా ఇల్లు, మేము కట్టుకోలేదు. నల్ల కరెంట్ అన్ని ఉన్నాయి మమ్మీ పేరు మీద. గత 20 years నుంచి బిల్డింగ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మీకు ఆబ్జెక్షన్ ఎవరు చేస్తారు? ఆబ్జెక్షన్ ఎవరు చేస్తారు? సిఎన్ రెడ్డి సపోర్ట్ చేస్తుండే, వీళ్ళకి కబ్జా చేసిరు, అది ఇదని ఏమేమో ఎలిగేషన్స్ లేపుతున్నారు. ఇవన్నీ అబద్ధాలు. ఇది మాది. మీరు బస్సులో ఎవరికి అడిగినా చెప్తారు. గత 40 years నుంచి మేము ఇక్కడే లీడర్స్ ఆఫ్ అడగండి అనే చెప్తాడు.